హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ ఎంతో టేస్టీగా కొబ్బరికాయ శనగపప్పు పప్పు కూర చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: ఒక అరకప్పు శనగపప్పు, ఒక కప్పుడు కొబ్బరి తురుము, అలాగే ఇంగువ, కొంచెం కరివేపాకు, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి మన కారానికి తగ్గట్టు. నేను ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఉడకబెడుతున్నాను. మీరు మామూలుగా గిన్నెలో కానీ బాండీలో కానీ ఉడకబెట్టుకోవచ్చు. శనగపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చిటికెడు పసుపు వేసుకొని పప్పు బద్ద మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, నాకు ఇలా ఉడకడానికి సుమారుగా ఒక 10 to 11 minutes పట్టింది. ఇలా బద్ద 2 ముక్కలు అయితే చాలు. ఇలా అయ్యాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 minutes పోయాక ఒక బాండీలో ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని అందులో ఇంగు వేసుకొని బాగా హీట్ అయిపోయాక పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని ఇవి కొంచెం కలర్ మారుతూ ఉండగా పోపు దినుసులు వెంటనే అందులో మనం ముందుగా తీసుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి. పోపు దినుసులు కలర్ మారాలి. కలర్ మారి క్రిస్ప్గా ఫ్రై అయ్యాకే కరివేపాకు వేసుకుంటాం అనమాట. లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా పోపు ఉంటే మాత్రం రుచి బాగుండదు. కాబట్టి ఇలా వేగిపోయాక అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మరొక నిమిషం కలుపుకొని వెంటనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరికూరు, అలాగే ఉడకబెట్టి నీళ్లంతా ఓడదేవి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని వెంటనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. అంటే కొబ్బరికూర అంతా కూడా డ్రైగా అయిపోవాలి. అంటే పప్పుకూర చూడండి ఇలా విడివిడిగా ఆడుతూ డ్రైగా అయిపోవాలి. అలా అయిపోగానే రెడీ అయిపోయినట్టే. వెంటనే దాన్ని కావాల్సిన డిష్లోకి డిస్పోజ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలో కలుపుకు తినడానికి, ఏ సాంబార్ అన్నం పక్కనైనా నంజుకు తినడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. దీంతో పాటు పెరుగు మిరపకాయ కొరుక్కు తింటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.